గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అలాగే ఈ రోజు అయితే మూడో రోజు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లిక్కర్ స్కామ్ కేసులో అతను A4 నిందితుడిగా అలాగే ఏసీబీ కోర్టు అయితే రిమాండ్కి విధించినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను అయితే ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తనకి సరైన సౌకర్యాలు లేవంటూ కూడా ఇప్పటికే ఈ యొక్క మిథున్ రెడ్డి సంబంధించిన లాయర్లు కూడా ఏసీబీ కోర్టును కూడా ఆశ్రయించారు. అతనికి ప్రధానంగా అంటే ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ ఏదైతే ఉందో అందులోనే సాధారణ ఖైదీగా ఉన్నారు. అలాగే ఖైదీ నెంబర్ 4196గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి అయితే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. ఆయన ఇప్పటికే ఒక ఎంపీ స్థాయి ఆ వ్యక్తి ఈ విధమైన అన్ని సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం లేదంటూ కూడా ఇప్పటికే మిథున్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు అయితే ఏసీబీ కోర్టుని అయితే ఆశ్రయించిన నేపథ్యంలో అలాగే ప్రధానంగా వాళ్ళైతే కొన్ని డిమాండ్లు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వారానికి 6 ములాఖతులు కావాలి, అలాగే తనకైతే డైలీ ఇంటి నుంచి భోజనం కావాలి, ఈ విధంగానే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేయాలి. అలాగే ఉదయం పేపర్తో పాటు అలాగే యోగా చేసేందుకు మ్యాటీలతో పాటు అలాగే వ్యక్తిగత సిబ్బంది ఒకరితో పాటు అలాగే 2 లాయర్లతో ఆ రోజు కూడా మాట్లాడే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికే కోర్టుని అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. దానిపై ఈరోజు సాయంత్రం కల్లా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మరో పక్కన ఆయనకి సంబంధించినటువంటి ఏపీ రాజకీయాలు ప్రధానంగా లిక్కర్ స్కామ్ చుట్టూ ఈ మధ్యలో ప్రధానంగా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో గతంలో మనం ఏదైతే ప్రధానంగా చంద్రబాబు అంటే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబుని అయితే గతంలో అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అరెస్ట్ చేసి రాజమండ్రి రిమాండ్ ఖైదీగా అప్పుడైతే విధించిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మిథున్ రెడ్డి కుటుంబం మొత్తం అంతా కూడా ఇప్పటికే ఇక్కడ ఏదైతే తన క్యాంప్ కార్యాలయం రాజమండ్రి జైలు సమీపంలోనే గతంలో ఏదైతే లోకేష్ చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో క్యాంపు కార్యాలయం ఏదైతే ఏర్పాటు చేశారో లోకేష్ దాని సమీపంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం ఈ రోజైతే అక్కడ సమీపంలోనే ఒక నివాసాన్ని కూడా తీసుకుంటున్నారు. దానితో పాటు అలాగే ఏవి అప్పారావు రోడ్లో కూడా 2 అపార్ట్మెంట్లు కూడా తీసుకున్నట్టుగా కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో తన అనుచరులతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రి రాబోతున్నారు. అలాగే ఏదైతే ఆయన మిథున్ రెడ్డి సంబంధించినటువంటి తన సంబంధించిన ఎవరైతే మొత్తం అనుచరులు కూడా గత నిన్న నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు కూడా ఈరోజు సాయంకాలానికి తన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రి వస్తారని కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం మనం ఏదైతే గతంలో లోకేష్ చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమండ్రిలో లోకేష్ క్యాంప్ కార్యాలయం తీసుకున్నటువంటి నివాసం ఇదే మనం చూస్తున్నటువంటి నివాసం. ఆ నివాసం పక్కనే ఇక్కడ మొత్తం ఈ నివాసం ఉన్నటువంటి వీధి ఏదైతే ఉందో ఆ రోడ్లోనే ప్రధానంగా చూసుకుంటే చివరి రోడ్డు మనం చూసుకుంటే ఇదే రోడ్లో చివరి రోడ్లో అయితే ఇక్కడ నుంచి 1, 2, 3వ ఇల్లులోనే అప్పుడు మిథున్ రెడ్డి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈరోజు సాయంత్రానికల్లా ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి సంబంధించినటువంటి అతను ఉండేందుకు తన అనుచరులుగా మొత్తం అందరూ కూడా ఉండేందుకు మొత్తం అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడికి మనం చూడొచ్చు తనకు సంబంధించినటువంటి ఎస్కాట్ వాహనం అంటూ కూడా ఇక్కడ మరొక వాహనాన్ని కూడా చూస్తున్నాం. మొత్తం ఇక్కడ ఏదైతే తన క్యాంపు కార్యాలయాన్ని ఇక్కడ జైలు సమీపంలోనే ఏవి అప్పారావు రోడ్డు అక్కడ 2 అపార్ట్మెంట్లతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే లోకేష్ గతంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన మరొక ఇంటిని అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే మొత్తం అన్ని ఇక్కడ నుంచే మొత్తం ఆయన రాజకీయాలన్నీ కూడా చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే నివాసం ఉందో ఆ నివాసంలోనే ఆయన అయితే ఉండబోతున్నారు. మనం చూడొచ్చు. అంటే తన కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఈరోజు సాయంకాలం కల్లా ఇక్కడికి చేరుకుంటారని కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే రేపు కూడా ఆయనతో ఎవరైతే మిథున్ రెడ్డితో కూడా కుటుంబ సభ్యులు రేపు అయితే ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లాయర్లు వాళ్ళందరూ కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కోర్టును ఆశ్రయించి మిథున్ రెడ్డికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా మరో పక్కన ఆశ్రయించారు. అలాగే ఉదయం ఆయన అయితే సాధారణ ఖైదీగానే చూస్తున్నారు, ఒక ఎంపీని చూసినట్టుగా కూడా చూడడం లేదంటూ కూడా పలు రకాలుగా కూడా వాళ్ళైతే ఆ కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే నివాసం మనం చూస్తున్నటువంటి నివాసం తన అనుచరులు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఇక్కడే తన మొత్తం ఎవరైతే ఉన్నారో అనుచరులు కూడా ఇక్కడ నుంచే మొత్తం ఉండేందుకు అలాగే అక్కడ నివాసంతో పాటు 2 అపార్ట్మెంట్లతో పాటు ప్రస్తుతం ఇక్కడ నివాసం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇదే ఇక్కడే మిథున్ రెడ్డి అయితే ఈరోజు ప్రధానంగా వాళ్ళ అనుచరులతో పాటు అలాగే ఆయన ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా
కూడా రేపైతే రాజమండ్రి రాబోతున్నారు. ఆయన వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ నుంచి మనం ఇదే నివాసంలో కూడా ఉండేపోతున్నారని కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు సాయంకాలం కల్లా కుటుంబ సభ్యులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే లాయర్లు కూడా కోర్టును ఆశ్రయించారు, ఆయనకి అన్ని విధాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఇదే నివాసంలో ఆయన అనుచరులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళైతే ఉండి ప్రధానంగా చూడొచ్చు మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్. మనం అక్కడి నుంచి అటుగా చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే అది గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ క్యాంప్ కార్యాలయం అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి చూసుకుంటే 1 నుంచి 2 3 బిల్డింగే ఇక్కడ ఏదైతే మిథున్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు ఉండేందుకు ఇక్కడ ఈ యొక్క నివాసాన్ని తీసుకున్నారు. దానితో పాటు అలాగే ఐవీఎఫ్ఆర్ రోడ్లో 2 అపార్ట్మెంట్లు కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఆయనకి ఇంటి నుండే భోజనం రావాలని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుండి భోజనంతో పాటు అలాగే ఆయనకి రోజు కూడా వ్యక్తిగత సిబ్బందితో పాటు డైలీ పేపర్తో పాటు ఉదయం అన్నీ కూడా ఉండాలని కూడా ఆయన సంబంధించినటువంటి మిథున్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే విఆర్ నగర్ అంటే ఆర్వీ నగర్ ఏదైతే ఉందో ఇదే అపార్ట్మెంట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఏవీ నగర్ అలాగే చూస్తున్నాం. ఆర్వీ నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఇదే ఆ నగర్లో ఇప్పుడైతే మిథున్ రెడ్డి సంబంధించిన అనుచరులు ఉండేందుకు మొత్తం అలా మా అనుచర గణం అంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. భోజనాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఇక్కడ ఏదైతే రాజకీయాలు ఏదైతే పక్కన లిక్కర్ స్కామ్ కేసులో 3,500 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే దీనికి కేసుకు సంబంధించిన కొంతమంది అదుపులో తీసుకున్న నేపథ్యంలో A4 నిందితుగా వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఎవరైతే మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చిన పరిస్థితి నేపథ్యంలోనే ఆయన అయితే ఇక్కడ ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ఆయనకైతే రిమాండ్ విధించినప్పటికీ ఇంకా తన కుటుంబ సభ్యులందరూ కూడా రేపైతే రాబోతున్నారు. రాజమండ్రిలోనే మకాం అయిపోతున్నారు. ఏదైతే లోకేష్ క్యాంప్ కార్యాలయం సమీపంలోనే వాళ్ళంతా కూడా మకాం వేసేందుకు ఒక నివాసాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరొక 2 అపార్ట్మెంట్లు కూడా తీసుకున్నారు. ఆ యొక్క అపార్ట్మెంట్లోనే ఉంటూ ఆయనకైతే ఇప్పటికే కోర్టును ఏదైతే ఆశ్రయించారో వాళ్ళ ఇంటి నుండి భోజనంతో పాటు ఉదయం మొత్తం అక్కడ పేపర్ అలాగే దోమల తెరతో పాటు అలాగే బెడ్ టీవీ పేపర్తో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. ఉదయం వాకింగ్ చేయడానికి వాకింగ్స్ అలాగే ఉదయాన్నే యోగా చేయడానికి యోగా మ్యాట్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళైతే ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంటి నుంచి భోజనం కావాలన్న కోరిన నేపథ్యంలోనూ ఒకవేళ అనుమతిస్తే మాత్రం ఏదైతే ఇక్కడ తీసుకున్నటువంటి నివాసంతో పాటు అలాగే అనుచరులు ఉంటున్నటువంటి ప్రాంతంతో పాటు మొత్తం ఇక్కడ నుంచే అన్ని సౌకర్యాలు కూడా ఆయనకైతే ఏర్పాటు చేసేందుకు కూడా మొత్తం అనుచరులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం కూడా వైసీపీ లీగల్ సెల్ సంబంధించినటువంటి లాయర్ కూడా వెళ్ళారు. ఆయనతో మాట్లాడారు. అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అక్కడ సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అలాగే ఏసీబీ కోర్టు కూడా ఈ యొక్క జైలు అధికారులు కూడా వాళ్ళకైతే పిలుపునిచ్చింది. ఆయనకి ఎందుకు సౌకర్యాలు కల్పించలేదు దానిపై వివరణ కోరాలని కూడా ఈ యొక్క జైలు సూపరింటెండెంట్ కూడా కోరిన నేపథ్యంలో దానికి సంబంధించిన అధికారులు కూడా ఈ రోజు అయితే ఏసీబీ కోర్టు కూడా వివరణ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఏదేమైనా మొత్తం ఏపీలో చాలా గత కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చిన నేపథ్యంలో తన కోసం అనుచరులు మొత్తం అందరూ కూడా నిన్న నుంచి కూడా రాజమండ్రి చేరుకున్నప్పటికీ ఇప్పుడైతే వాళ్ళకి స్వచ్ఛంగా నివాసాన్ని కూడా తీసుకున్నారు. అలాగే వాళ్ళ అనుచరులు కూడా ఇప్పుడు నివాసంలో ఉండి భోజనాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే లోకేష్ కార్యాలయం పక్కనే లోకేష్ గతంలో క్యాంప్ కార్యాలయం తీసుకున్నటువంటి పక్కనే సెంట్రల్ జైలు ఎదుర్కొన్నటువంటి రోడ్డు అలాగే ప్రధానంగా ఆర్వీ నగర్లోనే ప్రస్తుతం అయితే నివాసం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి ఈరోజు సాయంత్రానికి ఏదైతే మిథున్ రెడ్డి సంబంధించినటువంటి తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రితో పాటు మొత్తం అందరూ కూడా ఇక్కడ చేరుకుంటారు. తన కుటుంబ సభ్యులు కూడా వస్తారంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఈరోజు సాయంత్రానికి ఇక్కడ చేరుకుని రేపైతే ఆయనతో ములాఖత్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అయితే రాజకీయాలు అయితే రాజమండ్రి కేంద్రంగా మొత్తం కీలక మలుపు తిరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ ఆయన ఆగస్టు 1వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించినప్పటికీ ఇంకా పొడిగిస్తే మాత్రం ఇక్కడ నుండే మొత్తం రాజకీయాలన్నీ కూడా సురువు చేసే అవకాశం అయితే రాజమండ్రి కేంద్రంగానే క్యాంప్ కార్యాలయం అంతా కూడా సురువు చేసేందుకు వైసీపీ అన్ని విధాలుగా కూడా సిద్ధపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క రాజమండ్రి ఈ యొక్క మిథున్ రెడ్డి తీసుకుంటున్న నివాసం ఉన్నదండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.